हाय फ्रेंड्स वेलकम बैक सुमा टीवी किचन टुडे स्पेशल रेसिपी फ्राన్స్ पिकल ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఫ్రాన్స్ తీసుకున్నాను ఇందులో పసుపు ఉప్పు కొద్దిగా వేసుకొని కొంచెం మిక్స్ చేసేసి పక్కన ఉంచుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఫ్రాన్స్ అయితే తీసుకున్నాను నేను అవన్నీ వలసేలోగా నాకు 1/2 కిలో వచ్చాయి అన్నమాట ఇంకా ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి పక్కన ఉంచుకోవాలి నేను తక్కువగానే చేస్తున్నాను ఇంకా దానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇంకా చెక్క అండ్ ఇలాచి లవంగా మొగ్గ 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆవాలు జీలకర్ర అవన్నీ కూడా వేసుకోవాలి కొద్దిగా మనము 1/2 కిలోయే కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలే తీసుకున్నాను ఇంకా కేజీ అయితే ఒక 2.5 ధనియాలు అయితే తీసుకోవాలి ఈ క్వాంటిటీ మీద మరి కొంచెం ఎక్కువ తీసుకోవాలి వీటిని ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత మనం ఆవాలు 1 టీ స్పూన్ కి కొద్దిగా తక్కువ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మెంతులు కొద్దిగా చూడండి నేను కొంచెం వేసాను కొద్దిగా వేసుకోవాలి ఇంక ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసేయాలి అదే పాన్ లో మసాలాలన్నీ తీసేసి ఇంకా ఫ్రాన్స్ ని వేసుకొని ఈ ఫ్రాన్స్ లో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి ఇలా కలుపుతూ ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి ఎగిరిపోయినాక వీటిని పక్కకు తీసుకోవాలి మూత పెట్టేస్తే వాటర్ అంతా కూడా దిగిపోతుంది తర్వాత మూత తీసేస్తే వాటర్ అంతా ఎగిరిపోద్ది ఈ ఫ్రాన్స్ లో వాటర్ శాతం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోవాలి మొత్తం కూడా కంప్లీట్లీ ఇంకిపోవాలి ఇంకిపోయేదాకా వీటిని ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో కలుపుతూ ఇలా వాటర్ అంతా ఇంకిపోవాలి చూసారుగా ఫ్రెండ్స్ ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా అయిపోతాయి అన్నమాట దీన్ని పక్కన తీసేసుకున్నాను ఇప్పుడు అదే పాన్ లో క్లీన్ చేసుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి చూడండి మనకి అర్ధపావు ఆయిల్ అయితే సరిపోతుంది పావుకి సగం ఆయిల్ అయితే సరిపోద్ది ఈ ఆయిల్ కొద్దిగా బాగా వేడవ్వాలి వేడైన తర్వాత మనం ఫ్రాన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తీసుకున్నాను పప్పుల నూనె ఏదైనా పర్వాలేదు అండ్ మనకి సన్ఫ్లవర్ ఆయిల్ పామ్ ఆయిల్ తప్ప ఏ ఆయిల్ అయినా పప్పుల నూనె లేదంటే నువ్వుల నూనె ఇలా గ్రౌండ్ నట్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా ఫ్రాన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి నెక్స్ట్ పక్కకు తీసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనకి మంచిగా ఫ్రై అయిపోయి అనడానికి చిటపటం అంటాయి అన్నమాట ఇంకా ఫ్రై అయిపోయినట్టేని ఇంకా ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి పచ్చిదనం అంతా పోయి పచ్చివాసన అంతా పోయేదాకా దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే ఉండాలి ఎక్కువ ఉంచుకునే వాళ్ళు ఎక్కువ ఉంచుకోవచ్చు లేదు అంటే మరి కొంచెం తగ్గించుకోవచ్చు అదేం లేదు కానీ పికిల్స్కి మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండాలి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఏ పికిల్ అయినా సరే ఇంకా స్టవ్ చేసేసేయాలి స్టవ్ చేసేసి దీన్ని ఈ వేడప్పుడే మనం కిందకి దింపేసుకోవాలి లేదు అంటే ఇలా ఉంచేసుకున్నా పర్వాలేదు ఇంకా స్టవ్ పైన ఉంచేసి మనకి తగినంత కారం అంటే కొంతమంది కారం అనేది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా సో అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలి ఇంకా సరిపడే ఉప్పు వేసుకోవాలి మనం మసాలా దంచి ఉంచుకున్నాం కదా ఫస్ట్ ఫ్రై చేసింది అది ఇలా పౌడర్ కొట్టుకొని వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి మనం లాస్ట్లో కంప్లీట్లీ ఇది చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం లెమన్ జ్యూస్ అనేది పిండుకొని వేసుకోవాలి ఇందులో ఇంకా కంప్లీట్లీ చల్లారనిద్దాం చూసారుగా ఫ్రెండ్స్ కంప్లీట్లీ చల్లారిపోయింది మన ఫ్రాన్స్ పికిల్ అండ్ ఆయిల్ కూడా కంప్లీట్లీ పీచేసింది చూడండి కానీ నేను కొంచెం మరీ ఎక్కువగా ఉందని లైట్గా అయితే కొంచెం తీసేసుకున్నాను అలానే ఆయిల్ ఈ మాత్రం చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఆయిల్ మరీ ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు ఒక నిమ్మ చెక్క అనేది తీసుకోవాలి ఒక దెబ్బ అయితే సరిపోతుంది
ఇంకా దీన్ని లాస్ట్లో ఇలా ఈ జ్యూస్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా ఒక గాజు సీసాలో అయినా దేనిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు. సో గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంకా ఇలా అయితే ఒక 2 months వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 6 months, సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ఇంకా ఇలా కలిపేసి ఒక గాజు సీసాలోకి తీసేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి చూసుకోండి. ఒక గాజు సీసాలోకి తీసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మోర్ వీడియోస్.